సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నెల్లూరు మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితం ఈ ఎస్సీ వర్గీకరణ అని అన్నారు. ఇకపై ప్రైవేటు సంస్థల రిజర్వేషన్ల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో పలు పోరాటాలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి రఘు, వెంకట్రావు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మహిళలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డ్యామేజ్ అవ్వలేదని పేరు పందిటి సుబ్బయ్య మాదిగా, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు మా మహిళా అధ్యక్షురాలు తుమ్మూరు నారాయణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగల భవిష్యత్తు ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయము. దాన్ని కొంతమంది సోదరులు కూడా తప్పుపట్టడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం మేము. ఎందువల్ల అంటే ఇది ఈరోజు పోరాటం కాదు, గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి జైళ్ళు పాలయ్యి ఈరోజు అందరూ కూడా ఎంతమందో అమరవీరులు, మాదిగ అమరవీరులు ఎంతమందో చనిపోయి ఈరోజు కుటుంబాలు కూడా నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలోనే ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా మాదిగలందరినీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి మాదిగలకు రావాల్సిన వాటాని మాదిగలకు వచ్చే విధంగా కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మేము ఎవరు సొత్తు అడగటం లేదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లో ఉండే ఎస్సీ రిజర్వేషన్లో ఎవరు దామాషా ప్రకారం వాళ్ళకి రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందువలన ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరూ కూడా అన్ని సామాన్య ప్రజలు కూడా అన్ని వర్గాలు అందరు మేధావులు కూడా మాదిగలు చాలా
సామాజిక న్యాయము, మాదిగలకు జరిగింది అన్యాయం అనే విధంగా కూడా అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని మతాలు కూడా మాదిగలకు అండగా నిలబడి ఈరోజు వర్గీకరణ సాధించడానికి కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు సపోర్ట్ చేసి ఈరోజు మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏలెత్తి చూపించి మా ఉద్యమానికి కూడా అందరూ కూడా సహకరించి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో మాదిగల కన్నా కూడా అన్ని సంఘాలు, అన్ని నాయకులు కూడా ఈరోజు మాకు చాలా మోడల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మాదిగలు గెలిచినట్టు కాదు, మాలలో ఓడినట్టు కాదు. ఎందువల్లంటే ఈరోజు ఉండే రిజర్వేషన్లే సమానంగా పంచుకుంటాం. అదేవిధంగా మాదిగలు ఇద్దరం కలిసి కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రాబోయే ఎలక్షన్లో కూడా మాదిగలందరూ కూడా ఒక్కసారిగానే మాటిస్తే ఆ మాటని చచ్చిపోయేదాకా కూడా మాదిగలు జీవితాంతం ఒక మేలు చేస్తే ఆ మేలుని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా మాదిగలందరూ కూడా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం ఓటు బ్యాంకు మాదిగలంతా కూడా తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఎందుకున్నారంటే 1996, 97లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చింది. దాన్ని కృషి చేసిన చంద్రబాబు నాయుడుకి ఈరోజు మాదిగలందరూ కూడా మాదిగల ఓటు బ్యాంకు తెలుగుదేశం అనే విధంగా కూడా ఈరోజు కట్టుబడి ఉన్నారు. అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉంటాము. ఎందువల్లంటే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను, నేను మాదిగలకు న్యాయం చేస్తాననే విధంగా అన్ని సభల్లో కూడా పెట్టి మాదిగలు చిరకాల కోరిక నేను తీరుస్తాననే విధంగా చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. గెలిచిన దానికి సుప్రీంకోర్టులో నాకెంతో సంతోషంగా ఉంది. అందరం కలిసికట్టుగా అందరం ఎక్కడ మాదిగలు మాలలు అందరం కలిసికట్టుగా ఏ పని చేసినా చర్య సమానంగా చేసుకుంటామని మా అన్న మోడీ గారు ఆ రోజు మా మందాకృష్ణ మాదికి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వర్గీకరణ జరిగింది. అట్లాగే మా అన్న చంద్రన్నకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి మా సుబ్బన్న చేసే దేంట్లో అయినా సరే మంచి మనిషిగా ఒక మాదిగ పౌరుడిగా ఎక్కడైనా సరే పాపది అంటే పరిగిచ్చే మా సుబ్బన్నకి మేము ఎప్పుడు అండగా ఉండి మాకు అన్న అండగా ఉండాలని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.